దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమును గుడారముండెను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2-3 వచనములు. పరిశుద్ధ స్థలము దేవుని నివాస స్థలముగా నుండెను. ప్రజలు వారి విధులను నెరవేర్చుటకే అందులోనికి ప్రవేశించిరి గాని ప్రార్థించుటకు కాదు. పలకలు ఆలయ నిర్మాణమునకై వాడిరి. ఈ పలకలో 15 అడుగుల ఎత్తు, 2 అడుగుల 3 అంగుళముల వెడల్పు. అవి లోపలను వెలుపలను బంగారము చేత పొదగబడినవి. నిర్గమకాండము 26వ అధ్యాయము 15-25 వచనములు. ఈ ఆలయము 2 భాగములుగా విభజింపబడి ఉండెను. మొదటిది ముందు భాగములోనున్న పరిశుద్ధ స్థలము, రెండవది దాని వెనుకనున్న అతి పరిశుద్ధ స్థలము. అరణ్యమునందలి ఈ ప్రత్యక్ష గుడారము పరలోకపు మందిరమునకు సూచనగానున్నది. దీనికి ప్రభువైన యేసుక్రీస్తే ప్రధాన యాజకుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం. మందిరములోని ప్రతి వస్తువు యేసుక్రీస్తు ప్రభువునకు సాదృశ్యములు గనుక చూపించబడినదంతయు జాగ్రత్తగా చేయవలనని దేవుడు మోషేకు ఆజ్ఞాపించెను. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము.